హౌసెస్కు ఇండివిజువల్ డ్వెల్లింగ్స్కి అయితే ఉండవు. కానీ పాపం ఆయనకు తెలియక ఆయన ఎన్నెన్నో మాట్లాడుతూ ఉన్నాడు. దానికి ఇదే ఆహా ఓహో ఈయన కొత్తగా గొప్ప విషయాలు చెప్తున్నాడని మీడియా దానికి మరి అనవసర ప్రచారం కూడా కల్పిస్తూ ఉంది. నా విజ్ఞప్తి మీతో కూడా అట్లా ఎస్టీపీ లేదు కాబట్టి ఇల్లు కూడా కొడతా అంటే హైదరాబాద్లో నాకు తెలిసి ఒక ఇల్లు కూడా మిగిలేదు. నాకు చూపెడతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఎస్టీపీ ఉందా? చూపెడతావా? నిన్న మా హరీష్ రావు గారు ఒక ఆరోపణ చేసినారు, కొడంగల్లో ముఖ్యమంత్రి ఇల్లు కుంటలో ఉన్నది అని. మరి ఇల్లు కూడా కొడతావా? రెడ్డి కుంట సర్వే నెంబర్ 1138. మీ బ్రదర్ తిరుపతి రెడ్డి FTL ఉన్నాడు, కూలగొడతావా? మెమో ఉంది క్లియర్గా, ఏమని 500 మీటర్ల లోపు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ 500 మీటర్ల లోపు నిర్మాణాలు ఉండొద్దు అని. ఇలా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో, కూలగొడతావా? మరి వాళ్ళకేమో నోటీసులు ఇస్తారు పెద్దవాళ్లకు, వాళ్ళనేమో కాపాడుతావు కంటికి రెప్పలాగా, పేదవాళ్ళని మాత్రం ఇష్టం వచ్చినట్టు కొడతామంటే ఎట్లా ఊరుకుంటారు అనుకుంటున్నావు? నీకు నిజంగానే నిజాయితీ ఉంటే ముఖ్యమంత్రి గారు, మీ అన్నగారి ఇల్లు ఫస్ట్ కూలగొట్టు, అక్కడ FTLలో ఉన్నవాళ్ళు బఫర్లో ఉన్న వాళ్ళ ఇల్లు అన్నీ కూలగొట్టు, నీ ఇల్లు కొడంగల్లో కూలగొట్టు. అదేవిధంగా తర్వాత మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎవరైతున్నారో పెద్ద పెద్ద నాయకులు 500 మీటర్ల లోపు ఈ జంట జలాశయాలకు నిర్మాణాలు ఉండవద్దని రూల్ ఏదైతే ఉందో మీరు ఇచ్చింది, అది మేమీ లేదు కూడా. 2010లో అనుకుంటా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మెమో ఉంది, మీకు షేర్ చేస్తాను చూసుకోండి. 2010లో ఇచ్చారు. మరి దానికి అనుగుణంగానైతే 500 మీటర్ల లోపల ఒక్క నిర్మాణం ఉండొద్దు. మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులే ఉన్నారు. మీ రెవెన్యూ మినిస్టర్ ఇల్లు ఉంది, వాళ్ళ తమ్ముడిది ఉంది, మీ ఎమ్మెల్యే వివేక్ది ఉంది, మీ KVP రామచంద్రరావుది ఉంది, ఇంకా చాలామంది ఉన్నారు. ఇక మధు యాష్కి గౌడ్ గారిది ఉంది, ఒకరిగా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఫస్ట్ కూలగొట్టు. పేదవాళ్ళ ఇండ్ల మీదకి వచ్చే ముందు వాళ్ళందరికీ కూలగొట్టి నీ చిత్తశుద్ధి రుజువు చేసుకొని అటెన్క నువ్వు పేదవాళ్ళ ఇండ్ల మీదకి రా. ఇంకొక మాట కూడా నేను చివరిగా అడిగేది, మేమేమో నిర్మాణం పనిచేసినాం, వీ డిడ్ పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్, నువ్వేమో పాలిటిక్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ చేస్తా ఉన్నావు. పాలిటిక్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అండ్ డిస్ట్రాక్షన్, విధ్వంసం, మేమేమో వికాసం, ఈయననేమో విధ్వంసం. మేమేమో పని చేసుకుంటూ పోయినాం, అందరూ మా వాళ్ళే. ఈయన మాత్రం ఏంటి, అసలు గ్యారంటీలు అమలు ఎక్కడ అడుగుతారేమో అని చెప్పి ప్రజల దృష్టి మలచడానికి ఇవాళ డిస్ట్రాక్షన్ టాక్టిక్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ నేను చివరికి ముఖ్యమంత్రి గారిని ఒక మాట అడుగుతా ఉన్నా. నేను అసెంబ్లీలో అడిగితే కూడా సమాధానం రాలేదు, మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నా. అసలు ఇప్పటివరకు మూసీ DPRఏ లేదండి. ఇప్పటి వరకు మూసీ DPRఏ తయారు కాలే. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే దిక్కులేదు. అధికారికి ఒక్కరికి ఏం తెలియదు. నేను అడిగిన అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు ఏదో డైలాగ్ కొట్టిండు, బట్టి విక్రమార్క గారు, మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం మూసీ బ్యూటిఫికేషన్ కోసం, సహకరించలేదు, రూపాయి ఇయ్యలేదు అన్నాడు అని చెప్పి ఏదో ఇట్లనే తీసి ఇచ్చినామన్నాడు. అదేంటిది నాకు పంపి నేను చూస్తా DPR అన్న. మళ్ళీ తర్వాత వెంటనే నాలుక కరుచుకొని ఇంకా DPR తయారు కాలే అని చెప్పిండు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని, DPR తయారు కాలే ఎందుకు కూలగొడుతున్నావు? ఇప్పుడు ఎందుకు మార్కింగ్లు ఇస్తున్నావు? రెడ్ లైన్లు ఎందుకు పెడుతున్నావు? నువ్వు రెడ్ లైన్ లేసుడు కాదు, నీకు మేమే డెడ్ లైన్ పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో మూసి నిర్వాసితులను మీరు ముట్టుకుంటే తప్పకుండా మేము వాళ్ళ తరపున గట్టిగా కదం తొక్కుతాము. ప్రజాకోర్టే కాదు, చెప్తూ కదా సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం, ఇడిచిపెట్టాం. 6 గ్యారంటీలు ముందు అమలు చేయి, అటెనక మూసిరా. మొదలు 6 గ్యారంటీలు అమలు చేసి, నువ్వు చెప్పినావు కదా మహిళలను కోటీశ్వరులను చేస్తా, 1,67,00,000 మంది ఆడబిడ్డల అకౌంట్లలో నెలకు 2,500 ఇస్తా, ముసలోళ్ళందరికీ 4,000 ఇస్తా, కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండే నేను ఇద్దరికి ఇస్తా, ప్రభుత్వ ఉద్యోగుల అమ్మ అయ్య గుడిస్తా, ఇవన్నీ చెప్పినావు కదా, అవన్నీ నెరవేర్చు. ముందు నెరవేర్చిన తర్వాత 100 రోజుల్లో చేస్తానని చెప్పినవి 300 రోజుల్లో కూడా చేయకుండా ఈ దృష్టి మరల్చే ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నావో వాటిని మేము వదిలిపెట్టమని చెప్పి కూడా చెబుతూ, ఇంకా DPR లేదు, ఇక హైడ్రా పేరిట ఆల్రెడీ కొంత రిలీఫ్ అయితే ఈరోజు హైకోర్టు ద్వారా వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. హైడ్రా కూడా కమిషనర్ గారు కూడా గుర్తుపెట్టుకోవాలా, మీరు ప్రభుత్వ అధికారి, మీరు మాట్లాడే మాటలు నేను కూడా విన్నాను నిన్న. ఆయన చెప్తున్నాడు హైడ్రాను అడ్డుకుంటే హైదరాబాదే మునిగిపోతుందని మాట్లాడుతుండు. హైడ్రాను అడ్డుకుంటున్నట్టు హైదరాబాద్ మునిగిపోతుందట భవిష్యత్తులో. ఇక వీళ్ళు లేనప్పుడు హైదరాబాద్ లేనే లేదు, వీళ్ళు వచ్చినాకనే ఇప్పుడు హైదరాబాద్ అంతా చక్కదిద్దుతున్నాం, మొత్తం నాశనం అయిపోయింది అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. అయ్యా మీరు విధ్వంసం చేయకపోతే చాలు, ఉన్న హైదరాబాద్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచితే చాలు. ఉన్న కంపెనీలు ఉంచండి, రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీయకండి. హైడ్రా దెబ్బకి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. మీ ఫైనాన్స్ సెక్రటరీని అడిగని చెప్తాడు. 1,150 కోట్లు ఉన్నది 750 కోట్లకు పడిపోయింది. తెలుసుకోండి. భయపడతా ఉన్నారు కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు భయపడుతున్నారు. అక్రమ నిర్మాణాలు అడ్డుకోండి. ఎక్కడ అడ్డుకోండి? బడ్డింగ్ స్టేజ్లో అడ్డుకోండి.
కట్టిన వాటిని 50 ఏళ్ళ కింద కట్టిన వాటిని ఇలా కులగొడతామంటే నీ అయ్యే జాగీర్ కాదని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తూ ఇప్పుడు మేము క్షేత్రస్థాయి పర్యటన కూడా పోతా ఉన్నాం. రాయన్ నగర్ కాన్స్టిట్యున్సీ, రేపు అంబర్పేట, తర్వాత ఎల్బీ నగర్ వరుసగా పెట్టుకున్నాము. అన్ని కాన్స్టిట్యున్సీలు తిరుగుతాం. ఓల్డ్ సిటీలోని ఇతర కాన్స్టిట్యున్సీలు కూడా మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అక్కడ ఉండే లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రెస్పాండ్ అవుతారా కాదా, వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి ప్రజల ఆవేదనకు అండగా నిలబడతారు అనుకుంటున్నాం. వాళ్ళు కనుక రాకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఓల్డ్ సిటీలో ఉన్న అన్ని ఏరియాలు కూడా మేము తిరుగుతాం. తప్పకుండా మీ సహకారం కూడా ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుతూ ధన్యవాదాలు. అందరికంటే పెద్ద అరాచక శక్తి ఆయన పక్క సీట్ల కొద్ది ఎత్తైన కుర్చీ చేసుకొని కూర్చుంటాడు. ఆ అరాచక శక్తిని ముందు అడ్డుకోమని చెప్పండి ఆయనకి. ఎందుకంటే అరాచక శక్తి అంటే ఏందో కూడా శ్రీధర్ బాబు గారికి అర్థం ఉన్నట్లేదు. అరాచకం అంటే ఏంది బ్రదర్? అర్ధరాత్రి పోయి పేదోళ్ళు ఇల్లు గోళ్ళగొట్టుడు అరాచకం. నోటీస్ ఇవ్వకుండా బ్రదర్నేమో కాపాడుకోవాలి, పెద్దవాళ్ళనేమో కొట్టిపారేయాలనా, అది అరాచకం. తిరుపతి రెడ్డి భద్రంగా ఉండాలి, అనుముల బ్రదర్స్ అందరు నిక్షేపంగా ఉండాలి, కానీ పేదవాడు మాత్రం రోడ్డు మీద పడాలి. నేను చూసిన బ్రదర్ ఎల్బీ నగర్లో కొత్తపేటలో అరే ఒక టేలా యువలయవారి పాపం ఒక చిన్న మనిషి, నాకు తెలిసి ఆయన ఏదో సూక్ష్మ రుణం మైక్రో ఫైనాన్స్లో తెచ్చుకొని కట్టుకొని ఉంటాడు. ఇడ్లీ బండో లేకపోతే అది మిర్చి బండో, దాని మీద పోయి కొడతాను. ఇంత అరాచకం. ఆ బండిని కొట్టేసిండ్రు ఇది బుల్డోజర్తో. ఆ మనిషి ఏమైపోతాడు తెల్లారి? ఆయన టేలా నూకేస్తే అయిపోతుండేనా? దాన్ని కొట్టాలనా? గది పైశాచిక ఆనందం, శాడిజం. అది అరాచకం అంటే గది. శ్రీధర్ బాబుకి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈయనంటే కొద్ది గౌరవం ఉండే, కానీ ఆయన నేను మాట్లాడిన మాట మాత్రం చాలా టూ మచ్ మాట. కడుపు మండితే తిట్టకుండా ఏం చేస్తారు బ్రదర్? మమ్మల్ని తిట్టలేదా గతంలో? కొన్ని సందర్భాల్లో తిట్టిండ్రు. ఏం చేసినాం? పడ్డాం. కానీ మేము కట్టిన ప్రాజెక్ట్ ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతమందిని రీహాబిలిటేట్ చేయాలో వాళ్ళందరినీ గౌరవప్రదంగా రీహాబిలిటేట్ చేసినాం. ఫైనల్గా కోర్టులు ఎన్ని ఆదేశాలు ఇస్తే వాటికి తూచా తప్పకుండా గౌరవప్రదంగా ఫైనల్గా అందరినీ సాటిస్ఫై చేసి ఆ ప్రాజెక్ట్ ఇవాళ నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి, హైదరాబాద్ నెత్తి మీద దాకా. అంటే కేసీఆర్ గొప్పతనం అది. అంత పెద్ద ప్రాజెక్టు అంత అద్భుతంగా కట్టగలిగినాం. వీళ్ళు ఎన్ని అపోజిషన్ ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అందరినీ సాటిస్ఫై చేసి చేసినాం. మీరు కూడా పని చేయండి చేత అయితే. ఒక పని చేయమని బ్రదర్, ఒక పని చేయమందాం కాగా, ఒక పని చేయమందాం. ఇదే మాటని మంత్రి గారిని అక్కడికి వచ్చి చెప్పమను. మంత్రి గారు ఎవరెవరైతే అధికారులు వెనకాల ఎందుకు దాక్కుంటున్నారు? డైరెక్ట్గా మీ అందరూ ప్రజాప్రతినిధులు కదా, ప్రజలకు ప్రతినిధులు మేము తిరుగుతున్నాం, నిర్భయంగా తిరుగుతున్నాం. వాళ్ళని కూడా రమ్మనండి, వచ్చి ఇదే మాట, మేమేం తప్పు చేస్తలేం, అన్ని కరెక్ట్గా. అసలు ఇంతవరకు మీకు తెలుసా ఒక మాట, ఆ ప్రాంతంలో ఇంతవరకు సర్వే జరగలేదు. దొంగచాటు ఏం చేసినా ఇప్పటిదాకా ప్రభుత్వం దొంగచాటుగానే చేసింది. ఏదో పేరు చెప్పి పోవడం, ఏరియల్ డ్రోన్ల సర్వే చేయడం. అసలు ఆ ప్రజల దగ్గర పోయి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనే రూల్ ఉందన్న తెలుసా వీళ్ళకు? ఏది కూడా చేయట్లేదు. కరెక్టేనా ఇది? నిన్న పిల్లి గుడిసెలు చెంచల్గూడలో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు అలౌట్ కూడా చేశాం, నేనే పోయి ఇనాగ్రేట్ చేసిన. అది అందులో కొన్ని మిగిలిండే, ఆడ కొంతమందిని అడిగి పంపించారు, ఆడలు వెళ్ళేయండి. అందుకే ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది, ఎలెక్ట్ ఎ క్లౌన్ ఎక్స్పెక్ట్ ఎ సర్కస్ అని. ఇక అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. నేనేమంటున్నా అంటే ఒక పద్ధతి ప్రకారం నడపాలి ఏదైనా, కానీ ఇష్టారీతిని నడుపుతామంటే కుదరదు, ప్రజలు ఒప్పుకోరు, కుదరదు. మా పని